పైనాపిల్ని గురించి కూడా మన ఛానల్లో ఇంతకుముందు చెప్పే ఉన్నాము, కానీ ఇంకా కొన్ని విషయాలు దానికి జతపరచాలని మళ్ళీ చెప్తున్నాను. పైనాపిల్ అత్యంత ప్రసిద్ధ ఉష్ణమండలం పండు. దాని తీపి సువాసనతో పాటు అది అన్ని ఇతర పండ్ల నుండి వేరు చేసి ప్రత్యేక ఆస్తిని కలిగి ఉంది. ఇది బ్రోమెలైన్ అనే ఎంజైమ్ను కలిగి ఉంటుంది. ఇది ఆహారాలలో ప్రోటీన్ను విచ్ఛిన్నం చేస్తుంది. సాధారణంగా ఇది గ్యాస్ట్రిక్ జ్యూసులు మరియు శరీరంలోని జీర్ణ ఎంజైమ్ల ద్వారా మాత్రమే చేయబడుతుంది. బ్రోమెలైన్ ఎనేబుల్ చేస్తుంది జీర్ణక్రియ ప్రక్రియను ప్రోత్సహించడానికి పైనాపిల్స్. ఎందుకంటే చిన్న భాగాలుగా విభజించబడిన ప్రోటీన్ సమ్మేళనాలు మాత్రమే ప్రేగు ద్వారా గ్రహించబడతాయి మరియు రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. పైనాపిల్స్లో విలువైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉన్నాయి. జానపద ఔషధంలో పండు లేదా రసం చెమటను ప్రేరేపించడానికి, జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. షాపింగ్ చిట్కాలు. పండిన పైనాపిల్ కొనండి, ఎందుకంటే పండు పండిన తర్వాత పండినది కాదు మరియు పండిన తాజా పండ్లలో అధిక పోషకాలు, పండ్ల ఆమ్లాలు, ఎంజైమ్లు ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రాసెసింగ్ ఫలితంగా తయారుగా ఉన్న పైనాపిల్ దాని వైద్యం శక్తిని కోల్పోతుంది. తాజా పైనాపిల్ను ఎంచుకున్నప్పుడు వీటిని చూడండి. బంగారు ఎరుపు రంగు. పిండినప్పుడు కొంచెం ఇవ్వండి, కానీ మృదువైన మచ్చలు లేకుండా, ఒక వాసన పుల్లని లేదా పులియబెట్టినది కాదు. తాజా ఆకుపచ్చ కిరీటం. చికిత్సా ప్రభావం. పైనాపిల్లోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ ప్రక్రియను ప్రారంభిస్తుంది. తద్వారా జీర్ణాశయాంతర ప్రేగులకు ఇబ్బంది కలుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తిమ్మిరిని ఆపుతుంది మరియు మంటను నిరోధిస్తుంది. ఇది ఆర్థరైటిస్కు దోహదపడే ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను శరీరం నుండి తొలగిస్తుంది. పైనాపిల్స్ మూత్ర విసర్జన లక్షణాలను కూడా మెరుగుపరుస్తాయి, చెమటను ప్రేరేపిస్తాయి. ఈ ప్రక్రియ శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. భాగాలు. పైనాపిల్స్లో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం మరియు డైటరీ ఫైబర్ ఉంటాయి. ఇతర తెలిసిన క్రియాశీల భాగాలు సిట్రిక్ యాసిడ్ మరియు అదనపు పండ్ల ఆమ్లాలు, అలాగే విలువైన ఎంజైమ్ బ్రోమెలైన్ ఉంటుంది. మోతాదు. పైనాపిల్ యొక్క అనేక వైద్యం శక్తుల ప్రయోజనాన్ని పొందడానికి భోజనానికి ముందు ప్రతిరోజు 3% ఔన్సుల ద్వారా తాజా పైనాపిల్ రసం తాగండి, లేదా ప్రతి భోజనంలో తాజా పైనాపిల్ ముక్కను తినండి. కీళ్ల మరియు కండరాల నొప్పి కోసం బ్రోమెలైన్ సమృద్ధిగా ఉన్న పైనాపిల్ తినడం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో క్రీడా గాయాలను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఇది పండును ఉపయోగకరంగా చేస్తుంది. ఇది గాయాల వైద్యం వేగవంతం చేస్తుంది. ఇది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించటంలో కూడా సహాయపడవచ్చు. సాధారణ జాయింట్ నొప్పులు, టెండినిటిస్ మరియు ఒర్సిటిస్లకు మంచి నివారణ. మొక్కజొన్నలు. కాల్సస్ మరియు పొడి చర్మం కోసం పైనాపిల్లోని ఫ్రూట్ యాసిడ్స్తో పాదాలపై మొక్కజొన్న మరియు కాలిన్లు మరియు మోచేతులు మడమల మీద ఉన్న కఠినమైన చర్మాన్ని తొలగించవచ్చు. మెత్తని పండ్లను ప్రభావితం ప్రాంతానికి అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచండి. డెడ్ స్కిన్ తొలగించడానికి ఆ ప్రాంతాన్ని కడిగి సున్నితంగా స్క్రబ్ చేయండి. అనేక చికిత్సలు అవసరం కావచ్చు. అదనపు చిట్కా. తాజా పైనాపిల్ జ్యూస్ పిల్లలలో జీర్ణక్రియను శాంతపరుస్తుంది. చమోమిలే వంటి కడుపు సమస్యలకు తగ్గించే మూలికా టీతో పైనాపిల్ రసాన్ని కలపండి. చిన్న మొత్తాలలో పసిపిల్లలకు మరియు పెద్ద పిల్లలకు ఇవ్వండి. కడుపు లోపాలు, జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం కోసం ఉపయోగిస్తారు. అతిసారం, జ్వరం, కండరాల తిమ్మిరి సాధారణ బలపరిచే టానిక్. అడ్మినిస్ట్రేషన్ పద్ధతులు. జీర్ణ సమస్యలకు ఆహారంలో ప్రోటీన్లను
విచ్ఛిన్నం చేయడంలో సహాయపడటమే కాకుండా పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైము కడుపు మరియు ప్రేగులలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఇది తగినంత గ్యాస్ట్రిక్ జ్యూసుల ఫలితంగా పేలవమైన ఆకలిని పెంచుతుంది. కాబట్టి తాజా పైనాపిల్ జ్యూస్ తరచుగా కోలుకునే వారికి, చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులకు టానిక్ మరియు బాడీ బిల్డింగ్ డ్రింక్గా సూచించబడుతుంది. ముడతల కోసం అనేక చర్మ క్రిములకు కలపవచ్చు. ఆల్ఫా హైడాక్సీ ఆమ్లాలు పైనాపిల్లో సహజంగా కనిపిస్తాయి. ఈ సమ్మేళనాలు చర్మానికి వర్తించినప్పుడు చక్కటి ముడతల రూపాన్ని తగ్గించటంలో సహాయపడతాయి. కాబట్టి పైనాపిల్ ఫేషియల్ మాస్క్లలో ఉపయోగకరమైన పదార్థం. జ్వరం కోసం పైనాపిల్ జ్యూస్ త్రాగటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అన్ని ఆమ్లాల మాదిరిగానే పైనాపిల్లోని పండ్ల ఆమ్లాలు కొన్ని పదార్థాలపై దూకుడు, తినివేయు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. శరీరంలో చిగుళ్ళ మరియు పంటి ఎనామిల్ ప్రత్యేక ప్రమాదంలో ఉంటాయి. పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల చిగురువాపు, క్యావిటీస్ ఏర్పడవచ్చు. పైనాపిల్ ఉత్పత్తులను తిన్న తర్వాత మీ నోటిని నీటితో శుభ్రం చేసుకోండి. వీలైనంత త్వరగా మీ దంతాలను బ్రష్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.